for Republic Day celebrations 2026. Now we are going to start our program. शुरू करने की आपकी अनुमति दादा स्मृत चल चल
77th రిపబ్లిక్ డే. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడి 77 సంవత్సరాలు 77వ సంవత్సరంలోకి వచ్చాం. మనకి 77 సంవత్సరాల నుంచి రాజ్యాంగం అమల్లో ఉంది. మన గురించి మనం రాసుకున్న రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ నెహ్రూ, పండిట్ నెహ్రూ వాళ్ళ కృషి వల్ల ఇది 77వ గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగాన్ని సరిగ్గా అమలవుతుందా దేశంలో అంటే అదొక క్వశ్చన్ మార్క్ కింద ఏర్పడింది. రాజ్యాంగం దానంతటా అది అమలవదు. దాని మీద ఒత్తిడి తెస్తేనే రాజ్యాంగం అమలవుతుంది అన్న దృష్టిలోకి నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. కారణం ఏంటంటే అన్నీ రాజ్యాంగంలో రాసున్న దానికి అన్ని వ్యతిరేకంగా జరిగే పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం అంటే ఏంటి, ఈ రాజ్యాంగం అమలుపరచడంలో మన బాధ్యత ఏంటి అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అందరూ కూడా రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగం మనకి ఏమి హక్కులు ఇచ్చింది, రాజ్యాంగం ఏం చెప్తుంది అన్నది అందరూ సమానమే, అందరికీ మాట్లాడే హక్కు ఉంది, అందరికీ సమానమైన హక్కులు రాజ్యాంగం ఇచ్చింది. దానికి తూట్లు పొడిసే విధంగా పరిపాలనలు సాగుతూ ఉన్నాయి రాష్ట్రాల్లో కానీ కేంద్రాల్లో కానీ. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం తెలుసుకుని దానికి అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం ఒత్తిడి తీసుకుని వచ్చి రాజ్యాంగం అమలు చేసే విధంగా మనం కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మన ముందు ఎల్ రవితేజ గారు ఉన్నారు, అడిషనల్ ఎస్పీ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ రోజున రిపబ్లిక్ డే, రాజీవ్ గాంధీ రిపబ్లిక్ డే అవార్డు తీసుకోవడానికి ఎల్ రవితేజ గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్, అలాగే డాక్టర్ ఎంవిఎన్కే శ్రీనివాసరావు గారు, ఎండి క్రిటికల్ కేర్, అలాగే తంగిశెట్టి మధుసూదన్ రావు గారు, ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. అందు గురించి ఆయన్ని ఈ రోజున ముఖ్యంగా పిలవడం జరిగింది. ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే 2 రాష్ట్రాల్లో కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు గారు. అలాగే మన కాలేజీ విద్యార్థి, స్పెషల్ ఏజీపీ కూడా అయ్యాడు రమాకాంత్ రెడ్డి గారు. అలాగే శ్రీమతి పి కనకదుర్గ గారు, ఈవిడ కూడా కోవిడ్ సమయంలో చాలా రోగులను ఆదుకుని రోగులకు ఎంతో సేవ చేసిన కనకదుర్గ గారు. వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం ఈ రాజీవ్ గాంధీ రిపబ్లిక్ డే అవార్డ్స్ ఇవ్వడానికి. వాళ్ళ గురించి ఇప్పుడు మనకి తెలియజేస్తారు. థ్యాంక్ యూ అండి. వీళ్ళని చూసి నెక్స్ట్ మీరు అప్కమింగ్ యూత్ కింద ఎదిగి దేశానికి సేవ చేయాలి, ఆయన దిశలో మీరు పయనించాలన్న కాన్సెప్ట్ తోనే మరి రవితేజ గారికి ఈ రోజు మనం రిపబ్లిక్ డే సందర్భంగా సన్మానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ రవితేజ గారు. దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆనర్ టు us to celebrate on this Republic Day celebrations 2026.
నించుని కూడా ఫోటో నించుని ఫోటో తీసుకో. And we thank you so much for making special day about our chairman sir. Harshkumar sir విషయంలో చాలా స్పెషల్ డే తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. కూర్చోండి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రిటికల్ ఏంటంటే తెలుసు మీకు, పేషెంట్ ఎటువంటి సిచ్యువేషన్స్ లో వస్తారో అటువంటి కూర్చోండి. చాలా తెలుసు, ఎంతో సమయం పడుతున్నటువంటి కేసులు కూడా చాలా సింపుల్ గా ఆయన సాల్వ్ చేసి పంపించారంట. దానికి ఎగ్జాంపుల్ నాకు చేయబడింది. సో మరి ఆ విషయం తెలిసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీస్ ఆర్ ద బ్యాక్ బోన్ సార్. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ this person. You are accepting our request and you are committed for this action. Thank you very much once again sir. Thank you. నించుని ఫోటో థ్యాంక్ యూ. So Indian Express at Kakinada, still working for UNA news agencies and pioneer English as part-timer. అంటే ఈ రోజు వీళ్ళు మీట్ అయిన తర్వాత నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఈజ్ ex-NCC cadet in Army Wing. Ex-NCC cadet in Army Air Force and he participated Republic Day Parade New Delhi in 1962. I want to repeat it. 1962 లో Republic Day Parade లో ఢిల్లీలో Air Force Wing లో పార్టిసిపేట్ చేశారు as a rank of junior officer. Sir, it's very inspiring to our cadets sir. Thank you very much for accepting our request and taking submission. నించోండి సార్, నించుని కూడా ఫోటో తీసుకోండి. మళ్ళీ ఇవ్వండి. స్టూడెంట్ మరి ఆ ఒక కాలేజ్ స్టూడెంట్ గా ఇక్కడ చదువుకుని ఆ తర్వాత మరి ఇదే కాలేజ్ నా ఫోటోలు పెట్టారు ఏంటి? మంచి ఫేమస్ అయ్యి రోజు మన చేతుల్లో రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాడంటే ఇది కదా మా హ్యాపీనెస్. యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ స్టేట్మెంట్ గా రాజకీయ విద్యాసంస్థలో చదువుకున్న తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొంది ఈ రోజు సన్మానానికి అర్హత తీసుకోవడమే అతని యొక్క సక్సెస్. సో అలా విధానంలో కూడా ఎదగాలన్నదే చాలా తెలుసు. కాబట్టి ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకుని మీరు మీ లైఫ్ లో సెట్ అయితే మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. రెడ్డి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకో ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకో. జోన్స్ గారు దాన్ని మరి కర్తవ్యం గారి గురించి చెప్పాలంటే నర్సుగా హెడ్ నర్సుగా చేసినటువంటి సర్వీసెస్ కరోనా టైంలో చాలా అప్రిషియేట్ చేయాలి. మేడం గారికి డెడికేషన్ టువర్డ్స్ వర్క్ అండ్ మోటో సర్వీస్ మోటో అనేటటువంటిది చాలా కొద్ది మందిలో ఉంటుంది. సో మరి కర్తవ్యం గారు అనేటువంటి ఆ మోటివేషన్ మేము అందరం కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ మేడం. నించండి. టీ భవ్య, టీ మౌలిక, క్యాడెట్ టీ మౌలిక, జూనియర్ ఆఫీసర్ ప్రియదర్శిని, కదా ఫోటో తీసుకోవా? మదన్ చేయండి సార్. భవ్య, మౌలిక in cultural activities and also letter. దగ్గర Sharon and B. Mohan.
ఇంకెవరు మాట్లాడరు దగ్గర క్లోజ్ చేసేయండి. Amen.